వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చాలా ఘనంగా జరిగాయి. నిన్న అమీర్పేటలో ఏదైతే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, నిజంగా ఈ విషయానికి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నాక వాళ్ళ విగ్రహాలు ఎందుకు మీరు ఒక ట్యాంక్ బండ్ దగ్గర, ఒక అమీర్పేటలో, ఒక నాంపల్లి దగ్గర, లేకపోతే తెలంగాణ అమరవీరుల సుబ్బం దగ్గర మీరు విగ్రహ ఆవిష్కరణ చేయాల్సి ఉండగా ఒక నందమూరి తారక రామారావు గారు, అలాగే ఏపీకి సంబంధించిన వ్యక్తి అని కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ విషయం మీద చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈ విషయాలు అన్నిటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. అన్న నందమూరి తారక రామారావు గారు ఫ్యాక్టరీ అంటే ఆయన ఫ్యాక్టరీలో చాలా మంది నాయకులని, చాలా మంది లీడర్షిప్ విధానాన్ని తయారు చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఆయనే నందమూరి తారక రామారావు గారు. ఎంతో మంది అంటే గతంలో కూడా మనకు కల్వకుంట్ల కేసీఆర్ గారు కూడా ఆయనకు రాజకీయ భిక్ష పెట్టకపోతే రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యే వ్యక్తి కాదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పుకునే విషయం చాలా మందికి చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ టైంలో, ఈ సమయంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడేం రాజకీయాలు, ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా, ఎందుకోసం ఇలా ప్రజల ఆలోచన విధానాన్ని డైవర్షన్ చేసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ సంచలనాత్మకమైన ఈ నిర్ణయం తీసుకో ఉన్నారు? ఎందుకు అసలు? ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఎంతో మంది ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆ లీడర్షిప్ లక్షణాలని, రాజకీయ ఆలోచన విధానాన్ని ఆయన ఒక ఫ్యాక్టరీలో ఎట్లయితే తయారు చేస్తారో కొన్ని వస్తువులని, అట్లా ఆయన ఫ్యాక్టరీలో తయారు చేసినటువంటి నాయకులే ఈ రోజు క్యాబినెట్ లో, తెలుగు రాష్ట్రాలలో ఉన్న రెండు ప్రభుత్వాలలో ఉన్న నాయకులు మొత్తం ఎన్టీఆర్ గారి దగ్గరనే ఆయన రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. అలాంటి వ్యక్తి, అలాంటి మహానుభావుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తెలంగాణలో నడి రోడ్డు అంటే ఇక్కడ అమీర్పేట్ సెంటర్ లో పెట్టడం తప్పేంటని యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళన్న పథకము ఆయన ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు తీసుకున్న ఆలోచన విధానంగానే ఇలా కాంగ్రెస్ తీసుకొస్తుంది. ₹2 కిలో బియ్యం ఆ రోజు అన్నగారు అన్నగారే ప్రారంభించిన ఆ రోజు ప్రతి పేదవాడికి కూడు గుడ్డ అనే విషయం తీసుకొచ్చిన విషయము, ఆ రోజు ప్రస్తావించిన విషయము నందమూరి తారక రామారావు గారు. అసలు ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే సిద్ధాంతాలతో ఆయన రాజకీయం నడిపినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి ఒక సినిమా రంగంలో కావచ్చు, ఒక రాజకీయ రంగాల్లో కావచ్చు, చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనని ఈ రోజు మనం తలుచుకోవడము, విగ్రహాన్ని పెట్టుకోవడం తప్పేంటి అని ఆయన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి కాంగ్రెస్, ఇందిరాగాంధీ, ఒక అంబేద్కర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు దేశానికి ఎంత ముఖ్యమైన నాయకుల్లో అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇందిరాగాంధీ తర్వాత ఒక ఎన్టీఆర్ తర్వాత అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంటే ఈ ముగ్గురు పేర్లని ప్రస్తావిస్తూ వీళ్ళు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తులు అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఎన్టీఆర్ చేస్తున్నటువంటి రాజకీయం, ఎన్టీఆర్ తీసుకున్నటువంటి అంశాలు, ఎన్టీఆర్ తీసుకున్నటువంటి ప్రజల కోసం తీసుకున్నటువంటి ఎన్నో అంశాలు, ఎన్నో ఆలోచన విధానాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రజలకు చేరువై అన్నా అంటే పలికే వ్యక్తిగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కూడా అన్నా అని ఎవరు పిలవరు. అప్పట్లోనే అన్నా అన్నా అనుకుంటూ ఎన్టీఆర్ గారిని ఎంతో ఆకాశానికి ఎత్తిన తెలుగు రాష్ట్రాలు నిజంగా చాలా గొప్ప విషయం. 9 నెలల్లో పార్టీ పెట్టి ఎవరైనా సక్సెస్ అయినరు, ముఖ్యమంత్రి అయినరు అంటే ఆయన ఆ ఘనత, ఆ చరిత్ర ఒక ఎన్టీఆర్ గారికి దక్కుతుంది. అలాంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కోసం పెట్టింది పేరు. బీసీలకు బలంగా ఆయనను, బీసీ నాయకత్వాన్ని, బీసీ నాయకులని బాగా ప్రోత్సాహకరంగా ఇస్తూ, అత్యధికంగా బీసీలకే సీట్లు ఇస్తూ బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసింది. ఆ విధంగానే బీసీ నాయకులకు టికెట్లు ఇచ్చి ఎంతో మందిని నాయకులను తయారు చేసింది. అటువంటి తెలుగుదేశం పార్టీ ఆ వ్యవస్థాపకుడిని ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ, ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తెలంగాణ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు, ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది రోడ్డు పాలయ్యారు, ఎంతో మంది తన జీవితాలను అంకితం చేశారు, అది చేశారు, కుటుంబాలకి దూరం అయ్యారు. అలాంటి ఉద్యమకారుల్లో బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాల బలిదానం చేసుకున్న వారి విగ్రహాలను ఏర్పాటు చేయొచ్చు కదా అన్నట్టుగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు కానీ కొందరు విశ్లేషణ చెప్తా ఉన్నారు.
నిజానికి సరే పెట్టొచ్చు పెట్టకపోవచ్చు అనే అంశాన్ని తీసుకుంటే ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఈ ఈ రకంగా ఆలోచన చేశారు? ఈరోజు ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని పెట్టడానికి దీని వెనకాల బలమైన కారణం ఉందా? లేకపోతే ఆయన గతంలో పార్టీ గారు టీడీపీ తెలుగుదేశం పార్టీలోనే పనిచేసిండు ఒక అభిమానంతో చేశాడా? లేకపోతే మళ్ళీ ఏదైతే కనుమరుగైపోయింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ఒకసారి వాళ్ళని తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఒకసారి కార్యకర్తలని భుజం తట్టి లేపినట్టు ఒక ఆలోచన విధానంతోనే అసలు తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడా లేకపోతే ఓన్లీ ఆ నాయకత్వ లక్షణాలని ఆయన ప్రోత్సహిస్తున్నాడా అనే ఆలోచన చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనకాల ఎలాంటి వ్యూహాలు ఉన్నాయని, ఎందుకంటే చాలా మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఈయన విగ్రహం ఇప్పట్లో పెట్టడం వెనకాల ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి రేపు రాజకీయ భవిష్యత్తులో. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది ఏది ఎలక్షన్ రావడానికి. హైదరాబాద్ లో చాలా మంది సెటిలర్స్ ఉన్నారు, అంటే ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి ఏది రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆ మహానుభావుడి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారా? ఎందుకంటే ఒక రకంగా అవుననే చెప్పొచ్చు. హైదరాబాద్ లో సెటిలర్స్ దాదాపు ఒక జూబ్లీ హిల్స్ ఏరియాలని 40,000 మంది పైచుకున్నారు. ఎవరు? సెటిలర్స్, ఆంధ్ర వాళ్ళు. అలాంటి ఆలోచన విధానంతో ఇది కూడా జూబ్లీ హిల్స్ ఏరియాని అమీర్పేట చాలా ఆ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ కిందకే వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో అమీర్పేట ఏరియాలని ఇది మైత్రివనం దగ్గర ఈ విగ్రహాన్ని స్థాపించినంటే దీని వెనకాల చాలా వ్యూహాలన్నీ కనిపిస్తా ఉన్నాయి. నిజానికి ఆ నందమూరి కుటుంబం మొత్తం వచ్చారు నిన్న ఆ విగ్రహ ఆవిష్కరణకి. ఆ కుటుంబంలో అందరి సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశాడు, వాళ్ళని ఆప్యాయంగా పలకరించాడు. సో ఈ విధానాలు, ఈ ఆలోచనలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా మందికి చాలా సందేహాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక ముఖ్యమంత్రిగా, ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా ఆయన ఒక అభిమానంతో ఈ రోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? లేకపోతే వేరే కారణాల వల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన ఆలోచన విధానంతో ఏదైనా వ్యూహాలతో ఈ రోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? ఓకే, సందేహాలు వస్తున్నాయి. ఆ సందేహాలకు ఆయనకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి చెప్పాలంటే రాజకీయ తరాలకు చెప్పాలంటే ఆయన ఎప్పుడో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడికి కూడు గుడ్డ కనీస అవసరాలు ఉండాలని నందమూరి తారక రామారావు గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజలకు దగ్గరయ్యాడు, దేవుడయ్యాడు, అన్నయ్యాడు. అలాంటి ఆలోచన విధానంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా సంక్షేమ పథకాల్లో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకి దగ్గర సంబంధం ఉంటుంది. వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆయన ఆ రోజే ఇందిరమ్మ ఇల్లు అంటే ఏదో ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలన్నాడు. ఈ రోజు వీళ్ళు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నాడు, ఆయన ఆ రోజే ఫ్రీగా బియ్యం అన్నాడు. అలాంటి విషయాలని ఆ రోజు ఆయన బట్టలు పంచాడు పేదవాడికి, ఈ రోజు వీళ్ళు ఇందిరమ్మ చీరలు అన్నట్టుగా ఈ రోజు పంచుతున్నాడు. ఇలాంటి అంశాలన్నీ ఆయన ఉదాహరణ చేసుకుంటూ నందమూరి తారక రామారావు గారు ఆయన తీసుకున్న అంశాలన్నీ ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పథకాలకు దగ్గర సంబంధం ఉంది అంటే ఆయన సమాజం గురించి ఆ రోజు ఆలోచించి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన తీసుకున్నటువంటి అంశాలకు మేము కూడా దగ్గర అవుతూ ఆయన ఫాలో అవుతూ ఆయన సూచనలను సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాంటి ఒక ముఖ్యమైన నాయకుడు, అలాంటి నాయకుడిని మనం ఈ రోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తప్పే ఉంది? అసలు ఇందులో వక్రీకరించుకోవడానికి ఎక్కడ సందేహాలు ఉన్నాయన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక చెన్నై నుంచి హైదరాబాద్కి సినిమా రంగాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తాడు. ఆ రోజు 100 ఎకరాలు సినిమా రంగానికి కేటాయించాడు. ఆ సినిమా రంగం ఇక్కడ రావడానికి, ఇక్కడ వచ్చినందుకు కూడా చాలా వరకు తెలంగాణ, హైదరాబాద్ అనేది చాలా డెవలప్ అయింది. అలాంటి విషయాలలో కూడా ఎన్టీ రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఆయన ఒక ముందు చూపుతో ఆలోచించి ఈ రోజు హైదరాబాద్ అనేది ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉంది. అట్లాంటి వ్యక్తి మనం ఆయన తలుచుకోవడం కానీ, ఆయన వర్ధంతులు, ఆయన జయంతులు చేయడం కానీ, నిజానికి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలు కానీ ఒక సందేహాన్ని ఇవ్వడం కానీ తప్పే ఉంది అన్నట్టుగా యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా కూడా ఆయన మీద కొన్ని చాలా వరకు సందేహాలు వస్తున్నాయి. అటు కుటుంబ సభ్యులతో కలిశారు, కుటుంబ సభ్యుల సలహాలతోని విగ్రహం ఏర్పాటు చేశారా? లేకపోతే రాజకీయ సులాభం కోసమే ఈయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? లేకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళని ఆకట్టుకోవడానికి విగ్రహం ఏర్పాటు చేశారా? లేకపోతే ఈ రాజకీయ వ్యూహాలు రేపు భవిష్యత్తులో టీడీపీ పార్టీ మళ్ళీ తెలంగాణలో పుంజుకుంటుంది, దానికి ముందు ఒక అడుగు వేయాలి కాబట్టి దానికి ఈ విగ్రహంతోనే ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తున్నారా? భవిష్యత్తులో టీడీపీ కాంగ్రెస్ అలవెన్స్ పెట్టుకునే ఆలోచన చేస్తున్నారా? ఇలా చాలా విషయాలు, సందేహాలు చాలా వరకు ప్రజల్లో వాళ్ళకు ఉత్పన్నం అవుతున్నాయి.
ఈ విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా చెక్ పెడతారు, ఎలా ఆలోచిస్తారు, ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? నిన్న జరిగినటువంటి సభలో చాలా వరకు అన్ని వర్గాల వారికి, అన్ని పార్టీల వారికి, అందరికీ కూడా ఆయన కొన్ని సందేహాలు తీర్చే ప్రయత్నం చేశారు. నిజానికి ఇందులో రాజకీయ కోణం లేదు. ఒక ఆదర్శప్రాయుడుగా, ఒక ఇన్స్పిరేషన్ నాయకుడిగా నందమూరి తారక రామారావు గారిని ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ మనం ఓపెనింగ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. కాబట్టి ఇది తెలంగాణ, ఎందుకంటే ఆ ఏదైతే రాష్ట్రం ఏర్పడి అంటే దాదాపు 12 సంవత్సరాలు అయినప్పటికీ కల్వకుంట్ల కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి తెలంగాణకి, ఆయనని ఏర్పాటు చేయవలసిందిగా ఆయన రాజకీయ భవిష్యత్ పెట్టిందే నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఆయన ఏర్పాటు చేయలేదు, కాబట్టి మేము ఏర్పాటు చేసినాం. అలాంటి అవకాశం నాకు దక్కింది, గొప్పగా ఉంది, అదృష్టంగా ఉంది, సంతోషంగా ఉందని ఆయన ఎన్నో విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. మరి చూడాలి రేపు ప్రతిపక్షాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారు ఎలాంటి కౌంటర్ ఇస్తాడు, ఎలా ముందుకెళ్తారు మరి చూడాలి. మొత్తానికి హైదరాబాద్ లో నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఏర్పాటులో చాలా వరకు ప్రజలకు కానీ, నాయకులకు కానీ చాలా సందేహాలు వస్తున్నాయి. మరి ఎలా ముందుకెళ్తారు, ఏం చేస్తారు అనేది మరో అంశంతో మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.